హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. ఈరోజైతే మేము ఒంగోలు అయితే వచ్చామన్నమాట. మొన్నైతే నేను హర్షి పాపకి మా ఊర్లో డ్రెస్ అయితే అంటే ఒక గౌను అలాగే ఏదైనా మోడల్స్‌లో తీసుకుందామని మా ఊర్లో అయితే చూసామన్నమాట. చాలా ఎక్కువ రేట్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రోజు 3వ తారీఖు అంటే నిన్నే ఒంగోలు అయితే వచ్చామన్నమాట. రాగానే ఈ షాప్‌కి మేము ఎప్పుడు ఇటే వెళ్తుంటాం గానీ ఎప్పుడైతే రాలేదన్నమాట. చాలా మంచి రీజనబుల్ రేటు అలాగే ఇదిగండి ఏదైనా తీసుకోండి. ఇక్కడ బోర్డ్ అయితే పెట్టున్నారు గదా! కలకత్తా కాటన్ వీళ్ళ షాప్ పేరు. చాలా బావుంది. ఎప్పుడు నేను బయట సైడ్ నుంచే చూస్తూ వెళ్ళేదాన్ని. ఇలాంటియి ఒక 4, 5 షాపులైతే ఉన్నాయి ఒంగోలులో. కానీ అన్నిటికన్నా నాకు ఈ షాప్‌లో అన్నీ అంటే చిన్న 1 ఇయర్ పిల్లల కాడ నుంచి 18 సంవత్సరాల లోపు అమ్మాయిలకి అలాగే అంటే లేడీస్‌కి, జెంట్స్‌కి సరిపడా బట్టలైతే చాలా తక్కువ రేట్లు. అంటే ఈ రోజుల్లో బయట షాపుల్లో కొనాలంటే అసలు నిన్న నేను చెప్పాను గదా! మా ఊర్లోనే షాపుల్లో అంటే ఇంత దూరం గూడా రావాల్సిన అవసరం లేదనమాట. కొంచెం అంటే మనకి అంత తక్కువ బడ్జెట్‌లో లేకపోయినా గూడా ఒక రకంగా అంటే ఆహ్, గుడ్డ అంటే మనం తీసుకునే డ్రెస్‌ని బట్టి క్వాలిటీ అలాగే దానికి తగ్గ రేట్ ఉంటే మనకి పర్లేదు అనిపిచ్చిద్ది. కాకపోతే అసలు ఎక్కడ నేను చూసినా గూడా అంటే ఒక చీరతోటి డ్రెస్ కుట్టిస్తే ఎలా ఉన్నాయి, అవి గూడా ఒక 5, 600 అయితే చెప్తున్నారనమాట. నాకైతే అంతగా నచ్చలేదు. అవి తీసుకునే కాడికి నేను ఇంట్లోనే ఏదో ఒకటి కొత్తది ఆహ్, చీరలుంటాయి గదా! అవి తీసుకొని నేనే ఓన్‌గా స్టిచ్చింగ్ చేసుకున్నా గూడా హర్షీ పాప్‌కి సరిపోతాయి. కానీ వాటిలకన్నా ఈ చీరలతోటి కుట్టుకొని ఇదివరకులాగా అంటే పాత రోజుల్లాగా పిల్లలకి ఆ బట్టలు వేసే కన్నా అదేందంటే అంబ్రెల్లా డ్రెస్సులుంటాయి గదా! వాటిలకైతే బావుంటాయనమాట. ఆ ఫ్రాకులకి. చీర మెటీరియల్ జిగ్‌జాగ్ చేసి ఆ పిల్లలకి యూజ్ చేసుకోవడానికి బావుంటాయి. కాకపోతే ఇప్పుడేందంటే అవి అలా వేసుకునే కన్నా ఇప్పుడైతే అన్ని మోడల్స్ ఉంటున్నాయి గదా! చాలా బావుంటున్నాయనమాట. అంటే మన ఇంట్లో చీరలు కుట్టి వేసే కన్నా ఇప్పుడు మంచి మంచి మోడల్స్ అందులో ఆడపిల్లలకి చాలా మోడల్స్ చాలా బావుంటున్నాయనమాట. అందుకని ఇవి తీసుకుంటే బావుంటాయని నేనిక్కడైతే ఇదిగండి హర్షి పాపకైతే షార్ట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవేందంటే స్కూల్ నుంచి రాగానే స్నానం చేపిచ్చేసి ఇవి నైటు వేస్తే ఏందంటే బాగా ఫ్రీగా పడుకుంటారు. అలాగే మా స్వామి మొన్న శబరిమల వెళ్ళినప్పుడు టీ షర్ట్‌లయితే తీసుకొచ్చాడనమాట. వాటిలి కిందకైతే నేను తీసుకున్నాననమాట. ఈ నైట్ ప్యాంట్లు చాలా బావున్నాయి. అలాగే ఇక్కడైతే చూసారా చెప్పులనమాట. జెంట్స్‌కి, లేడీస్‌కి, అమ్మాయిలకి కాలేజీకి ఎళ్ళే పిల్లలకి చాలా బావున్నాయి. షూ అలాగే మంచి మంచి బెల్ట్ చెప్పులు చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు నచ్చితే ఈ షాప్ అయితే పాత మార్కెట్ దగ్గరైతే ఉందనమాట. చాలా బావుంది. కలకత్తా కాటన్ వీళ్ళ ఈ షాపు. ఏదైనా తీసుకోండి రూ. 180 అనమాట. నాకైతే ఇదైతే ప్రమోషన్ అయితే కాదు. ఈ షాప్‌లో క్వాలిటీ అలాగే రేట్ చాలా రీజనబుల్ రేట్‌కనమాట. అమ్మాయిలదంతా ఒక సెక్షను. అలాగే ఈ చెప్పులు అంటే ఒకవైపు అలాగే చిన్న పిల్లలకి, పెద్ద పిల్లలకి 1 ఇయర్ లోపు అంటే 1 ఇయర్ కాడ నుంచి అలాగే 18, 20 సంవత్సరాల వరకైతే ఉన్నాయన్నమాట. అలాగే పెళ్లి అయిన ఆడవాళ్ళకి గూడా లెగ్గిన్స్ అలాగే లూజు ప్యాంట్లు, టాప్స్ కూడా కాటన్‌యి చాలా బావున్నాయి. అలాగే బనియన్స్ అనమాట. అమ్మాయిలకి మంచి మంచి బనియన్స్ చాలా బావున్నాయనమాట. అలాగే నేనైతే హర్షి పాప్‌కి మొన్నైతే తీసుకోలేదు గదా! జనవరి ఫస్ట్ రోజే వేద్దామనుకున్నాను గౌను. ఇక ఆ రోజైతే తీసుకోలేదు. ఇక మేము ఎలాగో ఒంగోలొచ్చాం గదా! మా ఊర్లో తీసుకోకుండా ఇక ఇక్కడైతే కొన్ని విజిట్ అయితే చేస్తున్నాననమాట. ఎలా ఉన్నాయో అలాగే ఒరేయ్! వచ్చాం గదా! ఎలాగో వీడియో తీస్తే కొంతమందికైనా యూజ్ అవుతుందని ఇక్కడైతే ఇదిగండి 18 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఈ ప్యాంట్లయితే చాలా బాగున్నాయనమాట. ఇలా రెడీమేడ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు గదా! చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ అయితే హ్యాంగర్‌లకైతే తగిలిస్తున్నారనమాట. మనకి ఇంకొక వారంలో పండగైతే ఉంది గదా! ఆ పండగకి ఇంకా మంచి కలెక్షన్ తోటి ఇప్పటికే ఆల్మోస్ట్ ఇవన్నీ పెట్టేసున్నారనమాట. ఇలా హ్యాంగర్స్‌కి తగిలిచ్చి ఇలా పెట్టేసున్నారు. కొన్ని అయితే సర్దుతూ ఉన్నారనమాట. చాలా బాగున్నాయి. అదే నేను చెప్పాను గదా! 1 ఇయర్ నుంచి 18 సంవత్సరాల లోపు. 20 సంవత్సరాలోళ్ళకి గూడా సరిపోతాయిలెండి. చాలా బాగున్నాయి. సన్నగా ఉండేవాళ్ళకి, లావుగా ఉండేవాళ్ళకి అందరికి యూజ్‌ఫుల్ అయ్యే ఈ మంచి బట్టలైతే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. మనకి ఇదిగండి ఈ ప్యాంట్ అయితే చూసారా? పటియాలా ప్యాంట్ ఉంటుంది గదా! అంటే పటియాలా అదైతే మనకి కాలు దగ్గర కొంచెం టైట్‌గా అలాగే మొత్తం నడుము నుంచి మోకాళ్ళ కిందకి లూజ్‌గా ఉంటుంది.
అలా లేకుండా ఈ ప్యాంట్ మొత్తం లూజ్‌గా ఇప్పుడు కొంచెం మోడల్స్ గదా! ఇప్పుడంతా ట్రెండింగ్‌గా బావున్నాయనమాట బట్టలైతే అమ్మాయిలకి. జెంట్స్ కన్నా వాళ్ళకి ఏముంటది ఒక ప్యాంటు, ఒక షర్టు. ఇక మోడల్స్ అంటే ఏమో ఉండవనమాట వాళ్ళకి. లేడీస్‌కి అంటే ముఖ్యంగా అమ్మాయిలకి కాలేజీకి వెళ్ళే పిల్లలు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే 1 ఇయర్ కానించి 18 సంవత్సరాలు మంచి మంచి కలెక్షన్ తోటి అలాగే క్వాలిటీ చాలా బాగున్నాయనమాట. అలాగే ఇప్పుడు పండగ వస్తుంది గదా! ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే పెడతారు. నాకు మా ఒంగోలులో చాలా షాపులైతే ఉన్నాయి. అన్నిట్లో చూసాను. కానీ ఈ ఒక్క షాప్‌లో చూడలేదనమాట. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడొచ్చేసి ఇవున్నాయి జూడు ఏమంటారో ఈటిలిని మేము కన్యాకుమారిలో అయితే పోయినసారి మేము వెళ్ళినప్పుడైతే చూసామనమాట. వీటిలకైతే చాలా బావుంటాయి ఇవి. ఇలా కొంచెం ముడతొచ్చినట్టుగా ఉంటాయి. కానీ వేసుకుంటే చాలా బావుంటాయి. వీట్లి మీదకి టీ షర్ట్స్ అయితే ఆడపిల్లలకి చాలా బావుంటాయనమాట. ఇవి కూడా ఇక్కడైతే వచ్చేసినాయని చూస్తున్నాననమాట. కిందేందంటే జిగ్‌జాగ్ చేసుంటది. చాలా జంపిస్తున్నట్టు ఉంటదనమాట వేసుకుంటే. కానీ వాటిలికి గూడా పూసలైతే పూసలతోటి చేసున్నారనమాట. చాలా బావుందనమాట. రూ. 180 అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైనా గూడా ఖచ్చితంగా ఏందంటే ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి మనమేందంటే డైలీ వేసుకునే బట్టలు అలాగే ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి అవి ఒకటి, 2 రోజులు వాడి అలా పడేసే కన్నా ఇలా తక్కువ రేట్‌లో మంచి క్వాలిటీ తోటి అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ‌లకి గూడా అందుబాటులో ఉండే ఈ షాపింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మనకేందంటే ఎక్కువగా ఒక రూపాయి పోయినా కొంచెం మనీ ఎక్కువ పెట్టినా గూడా కొంచెం మంచి క్వాలిటీ బట్టలు కావాలనుకుంటాం గదా! అలాంటిది ఇక్కడైతే చాలా బాగున్నాయనమాట. కాటను, అలాగే సిల్కు, అలాగే మంచి మంచి మోడల్స్ తోటి అబ్బాయిలకి, అమ్మాయిలకి మంచి మోడల్‌గా ఉండే ఈ బట్టలైతే చాలా బాగున్నాయి. అలాగే ఇంక నా ఒక సైడయితే అమ్మాయిలకి, ఒక సైడయితే అబ్బాయిలియి. అలాగే చాలా బాగున్నాయనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకా కొత్త కలెక్షన్ అంతా ఇక్కడైతే ఉందనమాట. ఎప్పుడు హర్షి పాపకే వేసినయే వేయాల్సొస్తుందనని ఇక్కడికైతే వచ్చామనమాట. అంటే కొంచెం బాగున్నాయనమాట. మోడల్‌గా ఇప్పుడైతే ఇదిగోండి ఈ వైట్ కలరు అలాగే కిందేందంటే కొంచెం యెల్లో కలర్ అంటే షేడ్ వేరేగా ఉన్నాయనమాట. చాలా బాగున్నాయి. ఇందులో ఒక గౌనయితే తీసుకున్నాను. అయ్యో! ఏంటి అన్నీ ఉన్నయ్యే ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కువ ఏందంటే 3 సంవత్సరాలు అంటే 1 ఇయర్ కాడ్నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకైతే చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. హర్షి పాప్ సైజ్ అయితే ఉన్నాయి గానీ, మాకు నచ్చిందయితే లేదని ఇక వేరే చోట అంటే పక్కనే అన్నీ మళ్ళీ హ్యాంగర్స్‌కైతే సెట్ చేస్తున్నారనమాట. మళ్ళీ పండగైతే ఉంది గదా! కొత్త మోడల్స్ అన్నీ అక్కడుంటే ఇక అవి చూసేసి ఇదిగోండి ఇక్కడ ఒక కుప్పలాగా పడేస్తున్నారనమాట. ఇక్కడైతే ఎప్పుడైతే ఆ మోడల్ అయితే తీసుకోలేదనమాట. చాలా బావుందని ఒక గౌనే తీసుకున్నాము. అలాగే ఇంకో సైడయితే పిల్లలకి అంటే ఆ అబ్బాయిలకి 10 సంవత్సరాల కాడ్నుంచి 15 సంవత్సరాల్లో అంటే 18 సంవత్సరాల్లోపు వాళ్ళకి కూడా షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కాలేజీకెళ్ళే పిల్లలు గదా! ఇప్పుడు మనకి అందులో పండగ గూడా వస్తుంది గాబట్టి ఇప్పుడంతా కొంచెం మోడల్‌గా డిజైన్‌గా అలాగే రెడీమేడే ఎక్కువ వేస్తున్నారు కాబట్టి అంటే కుట్టిచ్చి వాళ్ళిచ్చే అంత ఓపికైతే లేదు గదా! మనం మనీ ఇచ్చామంటే పెద్దవాళ్ళమే వాళ్ళే సెలెక్ట్ చేసుకొని అప్పటికప్పటికి తెచ్చుకుంటున్నారనమాట. ఈ రోజుల్లో కొంచెం మెటీరియల్ తీసుకొని కుట్టించడం చాలా తక్కువే. అలాగే ఇక్కడైతే చూసారా నా హర్షి పాపకి గౌన్ తీసుకున్నాను. అలాగే కొన్ని లెగ్గిన్స్ అయితే తీసుకున్నాననమాట. 4, 5 ఉన్నాయి. రూ. 180 అనమాట. ఈ షాప్‌లో అసలు ఆల్మోస్ట్ ఏది తీసుకున్నా గూడా రూ. 180 అంతకు మించి తక్కువ లేదు. అలాగే అంతకన్నా పెచ్చు లేదనమాట. నాకైతే ఈ షాప్‌లో మెయిన్ ఏందంటే తక్కువొచ్చిందయితే. తక్కువగా వచ్చినియి అన్న మాటయితే కాదనమాట. క్వాలిటీ నాకైతే కొంచెం ఒక రూపాయి ఎక్కువైనా క్వాలిటీ ఉండాలి. అలాగే అందరికి ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు, ఐదుగురు అంటే ఒక ముగ్గురు, ఇద్దరు పిల్లలుంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే అంటే కొంచెం కూలి పనులకి అలా వెళ్ళేవాళ్ళేందంటే పెద్ద పెద్ద షాపుల్లో ఒక ఫ్యామిలీకి ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఆ షాపుల్లో కొనలేరనమాట. అలాంటి వాళ్ళకి ఇలా షాపుల్లో మంచి మంచి బట్టలు, అలాగే క్వాలిటీ ఉన్న బట్టలు అందుట్లో తక్కువ రేట్‌లో ఇలాంటి బట్టలు పెట్టటం నాకైతే ఈ షాపుల్లో చాలా బాగా నచ్చిందనమాట. అందరూ ఈ పండక్కి వాళ్ళ ఫ్యామిలీకి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఉన్నా లేకపోయినా గూడా పిల్లలకి మనం ముఖ్యంగా వాళ్ళకి పిండి వంటల కన్నా బట్టలే చాలా ఇంపార్టెంట్ గదా! పండగలు వచ్చినప్పుడు. మనం ఎలా ఉన్నా గూడా పిల్లలు కొంచెం నీట్‌గా అలాగే మంచి కొత్త బట్టలతోటి మనకున్న
దాంట్లోనే వాళ్ళకి మనం ఈ బట్టలు ఇప్పిస్తే వాళ్ళు కూడా ఈ పండగలప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు కదా పిల్లలు. వాళ్ళకేందంటే ఎంత పెట్టి ఇప్పించామా, అలాగే క్వాలిటీ ఎలా ఉందో ఆ చిన్న పిల్లలకైతే తెలీదు కదా. ఇక్కడైతే ఇవైతే చాలా బాగున్నాయన్నమాట. 2 టీ షర్ట్స్ వచ్చేసి ఇవి 10 సంవత్సరాల లోపు పిల్లలైతే వేసుకోవచ్చనమాట. 10 సంవత్సరాలు 9, 8 సంవత్సరాల వాళ్ళకి గూడా ఈ షర్ట్స్ అయితే టీ షర్ట్ అంటే నెక్ అయితే లేవు. అంటే కాలర్స్ అయితే లేవనమాట. మామూలుగా నెక్ అనమాట. రౌండ్ మెడ నెక్కు 2 వచ్చేసి రూ. 180 అనమాట. అసలు చాలా బాగున్నాయి. వాళ్ళేందంటే ఒకేసారి ఆ పిన్ను అంటే అంటే పిన్నీస్ తోటి గుచ్చేసున్నారనమాట. మనం ఏరుకోవటానికైతే లేదు. అంటే 2 ఇలా ఒకేసారి పిన్నిస్ తోటి గుచ్చేసున్నారు. మనకేందంటే ఇక ఓపెన్ చేయకుండా దేనికి ఇలా సెట్ చేసి ఇలా ట్రబ్బుల్లో అయితే పెట్టున్నారనమాట. నాకైతే ఈ షాప్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మా పిల్లలనైతే తీసుకురావాలి. ఇదిగండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఫ్రీగా అలాగే నైట్ గూడా ఫ్రీగా పడుకునేటప్పుడు ఫ్రీగా ఉండాలంటే పిల్లలకి గూడా ఈ లెగ్గిన్స్ అయితే చాలా బాగున్నాయనమాట. క్వాలిటీ అసలు నంబర్ 1 అనమాట. బాగున్నాయి. నాకైతే మేము శబరిమల క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మొన్న గూడా అంతకుముందు వెళ్ళినప్పుడు కన్యాకుమారిలో, రామేశ్వరంలో చూసినా గూడా నాకు అంత పెద్ద బాగా క్వాలిటీ అయితే అనిపించలేదు. మొన్న మా స్వామి గూడా వెళ్ళొచ్చాడు కదా! ఇప్పుడు ఇది 3వ వారం అనమాట. ఆహ్, వెళ్ళి వచ్చి అంటే మొన్న డిసెంబర్ ఎళ్ళాడు గదా! లాస్ట్ నెలలో. అప్పుడు గూడా అడిగాము మా స్వామిని తీసుకురమ్మని. అక్కడ అంత మంచి క్వాలిటీ లేవు. అలాగే నేను లేకుండా మా స్వామి తీసుకోలేడు. ఇక ఆ పిల్లలకైతే తీసుకురాలేదనమాట. అలాగే ఇక్కడైతే పిల్లలకి ప్యాంట్స్, టీ షర్ట్స్ చాలా బాగున్నాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ షాప్‌లో ఏదైనా తీసుకోండి రూ. 180 అనమాట. బాగున్నాయి. ఇదంతా పెద్ద పిల్లలు అంటే 1 ఇయరు మగ పిల్లల కానించి 18 సంవత్సరాల లోపు జెంట్స్‌కైతే ఒకవైపు అంతా అలా పెట్టున్నారనమాట. అదిగండి ఇక్కడైతే ఇదిగండి ఇవన్నీ డోర్ కర్టన్స్ అనమాట. బాగున్నాయి. ఇవి కూడా రూ. 180 చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. అలాగే మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను. ఇదిగండి బ్యాగులు. ఇవి గూడా రూ. 180 అనమాట. అసలు చాలా మంచి మోడల్స్ తోటి చాలా బాగున్నాయనమాట. బ్యాగులు గూడా అసలు చాలా బాగున్నాయి. కాకపోతే నాకైతే అలవాటు లేదనమాట. మా స్వామి అయితే తీసుకో అని అన్నాడు. ఇప్పుడైతే అవైతే నాకు అలవాటు లేదు కాబట్టి నేను ఆటిల మీద కానీ చాలా బాగున్నాయి. దాంట్లో తప్పైతే లేదు గదండీ. ఏదన్నా మనం ఇలా వచ్చినప్పుడు ఏందంటే అన్నీ మనం కవర్‌తోటి పట్టుకోకుండా దాంట్లో వేసుకోవటానికి బావుంటాయి. అలాగే ఇక్కడైతే చూసారా ఏది తీసుకున్నా రూ. 180 బ్యాగులు గూడా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే బిల్ కట్టేసి మేము ఇంటికి వెళ్తున్నాము. రేపటి వీడియోలో మేము ఏం తీసుకున్నామో చూపిస్తాం. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్